హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నాకు ఎంతో ఇష్టమైన స్వీట్ రెసిపీని చూపించబోతున్నాను. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, సింపుల్గా అయిపోతుంది. ముందుగా గోధుమ పిండిని కొంచెం సాల్ట్ వేసి వాటర్తోని కలిపి పక్కన పెట్టుకోవాలి. ఒక గిన్నెలోకి బెల్లం వేసుకొని కావాల్సినంత వాటర్ వేసుకొని మరిగించుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి కొంచెం కొబ్బరి, యాలకులు వేసి అందులోకి కొన్ని శనగగింజలు కూడా వేసుకొని ఇట్లా కచ్చాపచ్చగా పొడిలాగా చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మరుగుతున్న ఈ బెల్లం నీళ్ళలోకి ఈ పొడి కూడా వేసి ఒక 2 నిమిషాలు మరిగించి పక్కన ప్యాన్ పెట్టుకొని చిన్న చిన్న చపాతీలాగా నెయ్యి వేసి కాల్చుకోవాలి. మీరు కావాలనుకుంటే పూరీలో కూడా చేసుకొని పూరీలు కూడా వేసుకోవచ్చు. నేనైతే సింపుల్గా అయిపోవాలని చెప్పి చపాతీలు చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ బెల్లం నీళ్ళను కొంచెం పక్కకు తీసేసుకొని ఈ బెల్లం నీళ్ళల్లోకే ముందుగా చేసి పెట్టుకున్న ఈ చిన్న చిన్న చపాతీలను కూడా వేసేసి పైన నుంచి ఇంకొంచెం బెల్లం పాకం కూడా వేసేసి ఒక 5 నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టాలి. ఇలా సాఫ్ట్గా అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఈ స్వీట్ రెడీ అయిపోతుంది. రెసిపీ నచ్చిందా? అయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బై బాయ్.